హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. ఇవాళ ఈ సీజన్ స్పెషల్ అయిన పచ్చి మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందుగా మనం కందిపప్పును నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతోటి 2 కప్పుల దాకా కందిపప్పును తీసుకున్నాను. ఈ 2 కప్పుల కందిపప్పుని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఈ వాటర్ పప్పు మునిగేదాకా వేసుకోవాలి. పప్పు మునిగి పప్పు పైన నుంచి 1 ఇంచు దాకా వాటర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పప్పు అనేది కొంచెం గట్టిగా వస్తుంది అనమాట. సో ఇది టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, లేకపోతే అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. పప్పు నానేలోపు మనము ఈ మామిడికాయ పైన ఉన్న చెక్కునంతా కూడా పీల్ చేసేసుకొని ఈ లోపల ఉన్న పార్ట్ని మాత్రం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మనం వేసుకున్న కందిపప్పు కప్పుతోటి 4 కప్స్ దాకా మామిడికాయలను వేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమోటాలను యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయని ఇలా బిల్లలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే పొట్టుతో ఉన్న వెల్లుల్లిని 4 నుంచి 5 వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం పొడి బదులు మన ఇంట్లో ఉన్న ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఆ ఎండుమిర్చిని మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ ఇప్పించాలి. ఇప్పించిన తర్వాత ప్రెషర్ పోయేదాకా పప్పునంతా కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసము తడకా ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేయాలి. అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేయాలన్నమాట. మొత్తం నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు. నేను మాత్రం కొంచెం ఆయిల్ నెయ్యి 2 మిక్స్ చేశాను. ఇవంతా కరిగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేయాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంకా సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఆనియన్, అలాగే ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో మనము ఊరమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, అవి వాటి టేస్ట్ అనేది పప్పుతో పాటు చాలా అద్భుతంగా ఉంటుంది. సో వాటిని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి ఈ పోపునంతటిని పప్పుతో ట్రాన్స్ఫర్ చేస్తే పప్పు రెడీ. ఈ పప్పు డెఫినెట్గా ట్రై చేసి మీ కామెంట్ని నాకు షేర్ చేయండి. ఇంకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.